నమస్కారం జీ న్యూస్ కి స్వాగతం నేను స్వప్న ముందుగా హెడ్లైన్స్ చూద్దాం రాష్ట్రంలో ముగిసిన 4వ విడత ఎన్నికలు క్యూ లైన్లో 6 గంటల్లోపు ఉన్న ఓటర్లకు ఓటేసే అవకాశం ఈ ఎన్నికల్లో 80% ఓట్లు పోలైనట్లు ప్రాథమిక అంచనా పోలింగ్ వేళ అట్టుడిగిన పల్నాడు తాడిపత్రితో పాటు పెనమలూరు ఒకరిపై ఒకరు రాళ్ల దాడి నివురుగప్పిన నిపుల రాష్ట్రంలో పలు ప్రాంతాలు ఓటు హక్కును వినియోగించుకున్న రాష్ట్ర గవర్నర్ అబ్దుల్ నజీర్ సీఎం జగన్ తో పాటు చంద్రబాబు పవన్ కళ్యాణ్ పలువురు సెలబ్రిటీలు ప్రభుత్వ ఉన్నతాధికారులు ప్రజాస్వామ్య పరిరక్షణకు ఓటు వజ్రాయుధం లాంటిదంటూ స్పష్టం విజయవాడలో ప్రశాంతంగా పోలింగ్ 3 నియోజకవర్గాల్లో తూర్పున అత్యధికంగా ఓట్ల నమోదు జూన్ 4న ఫలితాలకై ఎదురుచూపులు ఇక డీటెయిల్స్ చూస్తే హింసాత్మక ఘటనల మధ్య రాష్ట్రంలో సాయంత్రం 6 గంటలకు పోలింగ్ సమయం ముగిసింది 6 గంటల సమయానికి క్యూలో ఉన్న వారికి ఓటు వేసేందుకు అవకాశం కల్పించారు రాష్ట్ర వ్యాప్తంగా ఓటరు చైతన్యం వెల్లివిరిసింది ఓటర్లు ఉదయం నుంచి పోలింగ్ కేంద్రాల వద్ద బార్లు తీరారు గతంలో కంటే పోలింగ్ శాతం పెరుగుతుందని ఎన్నికల అధికారులు అంచనా వేస్తున్నారు కొన్ని ప్రాంతాల్లో పోలింగ్ కేంద్రాల వద్ద ఓటర్లు బార్లు తీరి ఉండటంతో రాత్రి 10 గంటల వరకు కొనసాగే అవకాశం కనిపిస్తోంది పోలింగ్ సమయం ముగిసేసరికి దాదాపు 75% పోలింగ్ నమోదైనట్లు తెలుస్తోంది తుది పోలింగ్ శాతంపై మంగళవారం ఉదయానికి పూర్తి స్పష్టత వచ్చే అవకాశం ఉందని భావిస్తున్నారు రాష్ట్రంలో రికార్డు స్థాయి పోలింగ్ నమోదయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి ఓటర్లు పెద్ద సంఖ్యలో తమ ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు ప్రస్తుత పోలింగ్ ట్రెండ్ను బట్టి చూస్తే ఈసారి 80% దాటేలా కనిపిస్తోంది గత 3 సార్వత్రిక ఎన్నికల్లో 2009 75.9%, 2014 78.4%, 2019 79.6% మేర పోలింగ్ నమోదైంది 2024లో సాయంత్రం 5 గంటలకే 67.99% నమోదవడంతో క్యూలైన్లో ఉన్న వారి ఓటింగ్ పూర్తయ్యేసరికి 80% దాటొచ్చని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి తన ఓటు హక్కును వినియోగించుకున్నారు పులివెందుల్లోని బకరాపురంలో జయమ్మ కాలనీలో అంగన్వాడీ 2వ సెంటర్లో 138 బూత్ నెంబర్లో తన ఓటును వేశారు సీఎం జగన్తో పాటు ఆయన సతీమణి వైఎస్ భారతి కూడా తన ఓటు హక్కును వినియోగించుకున్నారు కాగా నిన్న సాయంత్రమే జగన్ దంపతులు పులివెందులకు చేరుకున్నారు తాడేపల్లి నుంచి ప్రత్యేక విమానంలో కడప ఎయిర్పోర్టుకు చేరుకుని అక్కడి నుంచి హెలికాప్టర్లో పులివెందులకు వెళ్లారు ఇక ఇవాళ ఉదయం 7:30 తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు కాగా బాక్రాపురం పోలింగ్ కేంద్రంలో ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి మాజీ మంత్రి వివేక కుమార్తె సునీత ఆమె భర్త రాజశేఖర్ రెడ్డి కూడా తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు ఆంధ్రప్రదేశ్లో ఎన్నికల సందర్భంగా సీఎం జగన్ ఏపీ ఓటర్లను ఉద్దేశించి ట్విట్టర్లో ఓ సందేశం పంపించారు నా అవ్వాతాతలందరూ నా అక్క చెల్లెమ్మలందరూ నా అన్నదమ్ములందరూ నా రైతన్నలందరూ నా యువతీ యువకులందరూ నా ఎస్సీ నా ఎస్టీ నా బీసీ నా మైనార్టీలందరూ అందరూ కదిలి రండి తప్పకుండా ఓటు వేయండి అని పిలుపునిచ్చారు Sir, you can see, ma'am. Hello. Sir. Praveen sir. All the way from Delhi. Can you just please tell us something? చంద్రబాబు నాయుడు కుటుంబ సభ్యులు ఓటు హక్కును వినియోగించుకున్నారు మంగళగిరి నియోజకవర్గం ఉండవల్లి గ్రామ పంచాయతీ రోడ్లోని మండల పరిషత్ ప్రాథమికోన్నత పాఠశాలలో పోలింగ్ బూత్లో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ఆయన సతీమణి నారా భువనేశ్వరి టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ నారా బ్రాహ్మణి ఓటు వేశారు రాష్ట్రంలో 4వ విడత సాధారణ ఎన్నికలు ప్రశాంతంగా కొనసాగుతున్నాయి ఉదయాన్నే వేలాదిగా పోలింగ్ బూత్కు ఓటర్లు తరలివచ్చారు ఈ నేపథ్యంలో టీడీపీ అధినేత చంద్రబాబు ఆయన సతీమణి భువనేశ్వరి మంగళగిరి నుంచి ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేస్తున్న లోకేష్ బ్రాహ్మణితో ఓటర్లు కరాచలనం చేశారు అందరికీ అభివాదం చేస్తూ పోలింగ్ బూత్లోకి వెళ్లి చంద్రబాబు కుటుంబ సభ్యులు ఓటు హక్కును వినియోగించుకున్నారు ఓటు వేసిన అనంతరం చంద్రబాబు మీడియాతో మాట్లాడారు రానున్న రోజుల్లో సుపరిపాలనకు నాంది పలికేలా ఓటు హక్కు వినియోగించుకోవాలని కోరారు నిజమైన ప్రజాస్వామ్య స్ఫూర్తికి నిదర్శనంగా ఇవాళ పోలింగ్ జరుగుతోందని అన్నారు పొంగనూరు మాచర్లలో హింసపై ఈసీకి ఫిర్యాదు చేశామని ఓటింగ్కు ప్రజా చైతన్యం వెల్లివిరిసిందని అన్నారు ఓటు ప్రజాస్వామ్యంగా గుర్తించారు ఓటు మీతో పాటు మీ పిల్లల జీవితాలను మారుస్తుందని చంద్రబాబు నాయుడు ప్రజలకు సూచించారు
జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. మంగళగిరిలోని పోలింగ్ కేంద్రానికి వెళ్లిన ఆయన సిబ్బందిని కలిశారు. ఇక తన భార్య అన్నా లెజినోవోతో కలిసి జనసేన చీఫ్ పవన్ కళ్యాణ్ చేతి వేలిపై సిరాముద్ర వేసి ఈవీఎం మిషన్ దగ్గరకు పంపించారు. దీంతో పవన్ కళ్యాణ్ ఓటు హక్కును వినియోగించుకున్నారు. అయితే పిఠాపురం నుంచి జనసేన ఎమ్మెల్యే అభ్యర్థిగా పవన్ బరిలో దిగిన సంగతి తెలిసిందే. ఏపీలో ఎన్నికలు కొన్ని చోట్ల ప్రశాంతంగానూ మరికొన్ని చోట్ల ఉద్రిక్తతల నడుమ కొనసాగాయి. వేంపల్లె మండలం ఇడుపులపాయ పోలింగ్ బూత్ 261లో తన భర్త అనిల్ కుమార్తో కలిసి కడప ఎంపీ అభ్యర్థి వైఎస్ షర్మిలారెడ్డి తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఈ సందర్భంగా షర్మిల మాట్లాడుతూ భారత రాజ్యాంగం మనకు కల్పించిన ఓటు హక్కుతో పాలకులను ఎంచుకోవచ్చునన్నారు. ఓటు ముందు ధనవంతుడైనా పేదవాడైనా ఒక్కటేనన్నారు. ఓటు వేయటం ఒక బాధ్యత అని పేర్కొన్నారు. కడప జిల్లా అభివృద్ధి కోసం, రాష్ట్ర అభివృద్ధి కోసం అందరూ ఓటు హక్కును వినియోగించుకోవాలని సూచించారు. జరుగుతున్న దాడులపై ఈసీ తక్షణమే చర్యలు తీసుకోవాలన్నారు. ప్రజాస్వామ్యాన్ని గెలిపించాలన్నారు. పోలింగ్ బూత్లో ఈవీఎంలు ధ్వంసం చేసిన వాళ్లపై చర్యలు తీసుకోవాలని షర్మిల డిమాండ్ చేశారు. Given us the dominion also, and you are waiting on us to execute the dominion that you gave us. ఎన్టీఆర్ జిల్లా ఎన్నికల అధికారి కలెక్టర్ ఎస్ ఢిల్లీరావు తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఢిల్లీరావుతో పాటు ఆయన సతీమణి పి ప్రశాంతి విజయవాడ మధ్య నియోజకవర్గంలో రైల్వే ఫంక్షన్ హాల్లో ఏర్పాటు చేసిన పోలింగ్ కేంద్రంలో ఓటు వేశారు. ప్రతి ఒక్కరూ ఓటు వేసి ప్రజాస్వామ్య వ్యవస్థ పరిరక్షణకు కృషి చేయాలని విజ్ఞప్తి చేశారు. తెలంగాణలో ఎన్నికల ప్రక్రియ ప్రశాంతంగా కొనసాగుతోంది. పలువురు ప్రముఖులు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు జూబ్లీహిల్స్లోని ఓబుల్ రెడ్డి స్కూల్లో ఓటు వేశారు. సినీ నటుడు ఎన్టీఆర్ అదే పోలింగ్ కేంద్రంలో కుటుంబ సభ్యులతో కలిసి వచ్చి ఓటు వేశారు. జూబ్లీహిల్స్లో సినీ నటుడు చిరంజీవి ఓటు హక్కును వినియోగించుకున్నారు. జీహెచ్ఎంసీ కమిషనర్ రొనాల్డ్ దాస్ మాదాపూర్లోని బర్కత్పూర్లో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, ఫిలింగ్ నగర్లోని సినీ నటుడు అల్లు అర్జున్, మలక్పేటలో త్రిపుర గవర్నర్ ఇంద్రసేనారెడ్డి, మేడ్చల్ మండలం పూడూరులో భాజపా నేత ఈటెల రాజేందర్, నానకరాంగూడలో నటుడు నరేష్, కుందన్ బాగ్లో జయేష్ రంజన్, జూబ్లీహిల్స్లో సినీ దర్శకుడు తేజ, తారక్ నగర్లో మాజీ ఎమ్మెల్సీ రామచంద్రరావు ఓటు హక్కును వినియోగించుకున్నారు. మా కుటుంబంతో సహా అందరూ వినియోగించుకోవడం జరిగింది. ఇదే విధంగా ఇదే సమయంలో ఒక్కరికి ఎప్పటిలాగానే మళ్లీ వినియోగించుకుంటున్నారు. ఈ ఓటు హక్కు వినియోగించుకోండి.
ఓటు అనేది కేవలం హక్కు మాత్రమే కాదు, అది మన బాధ్యత. సో ఆ బాధ్యత అనేది మన దేశ రాష్ట్ర రూపురేఖలు మార్చివేస్తుంది. కాబట్టి సరైన నాయకులు వీళ్ళు మనకు న్యాయం చేస్తారు, మనకి సుపరిపాలన అందిస్తారు అన్న నమ్మకం ఉన్నటువంటి నాయకులకి మీ మద్దతు ఓటు ద్వారా తెలపండి. ఆ తర్వాత మన అభివృద్ధిని రావడానికి, అభివృద్ధి పథంలోకి మన దేశం కానివ్వండి, రాష్ట్రం కానీ వెళ్ళటానికి మీరు దోహదపడేవాడు అవుతారు. సో ప్లీజ్ మేక్ యూజ్ ఆఫ్ యువర్ ఓట్ పవర్. Firstly, I would like to tell I am not politically aligned with any party అండి. నాకు ఒఫీషియల్గా ఏ పార్టీతో సంబంధం లేదు. ఐఎమ్ న్యూట్రల్ టు ఆల్ పార్టీస్. నా అనే వ్యక్తులు ఏ పార్టీలో ఉన్నా పార్టీకి సంబంధం లేకుండా నేను వ్యక్తిగతంగా వాళ్ళకి నా సపోర్ట్ ఇస్తాను. ఇట్ కుడ్ బి మై అంకుల్ పవన్ కళ్యాణ్ గారు. మై లవ్ అండ్ సపోర్ట్ ఇస్ ఆల్వేస్ దేర్ ఫర్ హిమ్. అండ్ లేదంటే నా ఫ్రెండ్ నంద్యాలలో రవి గారు అవ్వచ్చు, లేదంటే రేపు మా మావయ్య గారు చంద్రశేఖర్ రెడ్డి గారు కావచ్చు, లేదంటే రేపు మా బన్నివాస్ కావచ్చు, ఎవరైనా కావచ్చు. పార్టీకి సంబంధం లేకుండా నేను వాళ్ళకి మద్దతు ఇస్తాను. అండ్ మై సపోర్ట్ విల్ బీ దట్ టు మై క్లోజ్ పీపుల్. అండ్ మీరు పర్టికులర్ అడిగిన దానికి నంద్యాల దాని గురించి చెప్పాలంటే, రవిశంకర్ రెడ్డి గారు నాకు ఎన్నో ఏళ్ళుగా, గత 15 ఏళ్ళుగా మంచి ఫ్రెండ్. అండ్ ఎప్పటి నుంచో నేను ఒక మాట అనేవాడిని, బ్రదర్ మీరు ఎప్పుడైనా పాలిటిక్స్లోకి వస్తే నేను ఖచ్చితంగా నేను మీ ఊరు వచ్చి మీకు సపోర్ట్ చేస్తాను ఎప్పుడు అనేవాడిని. నేను మాట ఇచ్చాను. బట్ 2019లో ఆయన యాక్టివ్ పాలిటిక్స్లోకి వచ్చిన తర్వాత నేను అప్పుడు రాలేకపోయాను, ట్వీట్ పెట్టాను. ఈ 2024కి వచ్చేసరికి అప్పటి నుంచి నా మనసులో ఉంది, అరే ఇలా మాట ఇచ్చాం కదా, ఖచ్చితంగా వచ్చి ఒకసారి నాకు కనపడాలని నా మనసులో ఉంది. అండ్ ఈసారి ఎలక్షన్లో ఆయన నుంచుందని తెలిసింది వెంటనే నేనే ఫోన్ చేసి, బ్రదర్ చెప్పాను కదా ఇలా వస్తానని, నేను వద్దాం అనుకుంటున్నాను చెప్పాను. వచ్చాను నేను, మా వైఫ్ పర్సనల్గా వచ్చి ఆయన ఊరు విజిట్ చేసి ఆయన ఇంటికి వెళ్ళి ఆయన్ని ఒక గుడ్ విల్ జెస్చర్ కింద ఆయన కలిసి బెస్ట్ విషెస్ చెప్పేసి వచ్చేసాను. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఓటు వేశారు. కుటుంబ సభ్యులతో కలిసి కొడంగల్లో ఓటు హక్కును వినియోగించుకున్నారు. ప్రతి ఒక్కరూ తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని కోరారు. మాజీ సీఎం కేసీఆర్ కూడా తన కుటుంబంతో కలిసి సిద్దిపేట జిల్లా చింతమడకలో ఓటు వేశారు. మరోవైపు ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. మార్పు కావాలంటే ఆలోచించుకుని ఓటు వేయాలని కోరారు. హిందూపురంలో టీడీపీ ఎమ్మెల్యే బాలకృష్ణ దంపతులు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఎడ్యుకేటెడ్ యూత్ పర్సంటేజ్ పెరిగింది. ఓటు ఇంట్లో ఉండకండి, ఇదే డెమోక్రాటిక్ చివరి ఎలక్షన్ అని కొందరు అంటున్నారు. చాలా ఇంపార్టెంట్, బయటికి రండి. మార్పు రావాలి, మార్పు కావాలని మీరు ఎడ్యుకేటెడ్ ఎందుకులే మళ్ళా వాళ్ళే వస్తారు, లేదు, మీ ఓటును మీరు వినియోగించుకోండి. ప్రతి ఒక్కరికి వినియోగించుకొని ఎంకరేజ్ చేయండి. మీకు నచ్చిన వారికి ఓటు, క్రిమినల్స్కి ఓటు ఆలోచించి ఓటు వేయండి. థ్యాంక్ యూ. రాష్ట్ర ఎన్నికలపై మాజీ ఎంపీ లగడపాటి రాజగోపాల్ కీలక వ్యాఖ్యలు చేశారు. విజయవాడ తూర్పు నియోజకవర్గంలో ఓటు హక్కును వినియోగించుకుని విజయవాడ పశ్చిమ నియోజకవర్గ పోలింగ్ బూత్లను సందర్శించారు మాజీ ఎంపీ లగడపాటి రాజగోపాల్. ఈ సందర్భంగా లగడపాటి రాజగోపాల్ మాట్లాడుతూ 2019 నుంచి సర్వేలు చెప్పడం మానేశాను. ఇంతకుముందు రాజకీయాల్లో ఉన్నప్పుడు ప్రజల నాడీ తెలుసుకునేవాడిని అన్నారు. ఇప్పుడు రాజకీయాల్లో లేను, రాజకీయాల్లోకి వచ్చే ఆలోచన ఇంక లేదని వివరించారు. ఎప్పుడూ లేని విధంగా ఓటింగ్ బాగా జరుగుతుంది. మధ్యాహ్నం సమయం ఖాళీగా ఉంటుందని ఓటు వేయడానికి వచ్చానన్నారు. కానీ ఏ పోలింగ్ బూత్ దగ్గర చూసినా బారులు తీరిన జనాలు ఉన్నారని వెల్లడించారు. ప్రజలందరూ ఉత్తేజంగా ఓట్లు వేయడానికి ముందుకు వచ్చారని పేర్కొన్నారు. ప్రజాస్వామ్యంలో అత్యంత విలువైంది ఓటు, అలాంటిది ఓటు హక్కును ప్రజలందరూ వినియోగించుకోవాలని తెలిపారు. సగం హైదరాబాద్ ఖాళీ అయిపోయింది. మొత్తం ప్రజలందరూ ఓట్లు వేయడానికి బస్సుల్లో, ఫ్లైట్లలో, ట్రైనుల్లో వస్తున్నారన్నారు. జూన్ 4వ తేదీ ఎవరు గెలుస్తారో మీకే తెలుస్తుందని చెప్పారు. పోలింగ్ జరుగుతుంది. అలాగే నేను కూడా విజయవాడ తూర్పు నియోజకవర్గంలో లయలా కాలేజ్ ఆ ప్రాంగణంలో బూత్లో అరౌండ్ 12 గంటలకి వెళ్ళడం జరిగింది. మధ్యాహ్నం ఎవరు ఉండరులే, కొంచెం ఖాళీగా ఉంటుంది అనుకుంటే బారులు జనాన్ని చూసి ఆశ్చర్యపోయాను. సో అంటే చాలా ఉత్సాహంగా, ఉల్లాసంగా అందరూ కూడా వారి యొక్క ఓటు హక్కు వినియోగించుకోవడానికి విజయవాడ ప్రజలు తరలిరావటం నిజంగా శుభసూచకమే. అలాగే రాష్ట్ర వ్యాప్తంగా కూడా ప్రజలు గతంలో కంటే కూడా అధిక శాతం తమ యొక్క ఓటు హక్కును వినియోగించుకుంటారని కూడా మాకు సమాచారం ఉంది. అలాగే ప్రతి ఒక్కరు కూడా, ఎందుకంటే ప్రజాస్వామ్యంలో అత్యంత విలువైనది ఓటు హక్కు. ఆ ఓటు హక్కుని ప్రతి ఒక్కరు కూడా వినియోగించుకోవాలి. నేను చెన్నై నుంచి వస్తుంటే కూడా కొంతమంది లండన్ నుంచి వచ్చారు, కొంతమంది ఆఫ్రికా నుంచి వచ్చారు, కొంతమంది అమెరికా నుంచి వచ్చారు అదే ఫ్లైట్లో. సో అలా
ఫ్లైట్లో వచ్చేవాళ్ళు ఫ్లైట్లో వస్తున్నారు, బస్సులో వచ్చేవాళ్ళు బస్సులో వస్తున్నారు. అలాగే హైదరాబాద్లో ఇవాళ మా మిత్రులు చెప్పారు, సగం హైదరాబాద్ ఖాళీ అయిపోయింది, మొత్తం అంతా కోస్తాంధ్రకి రాయలసీమకి వెళ్ళిపోయారని చెప్పి కూడా చెప్తున్నారు. సో విధంగా ఒక విధంగా మంచిది, ప్రతి ఒక్కరు కూడా ఇవాళ ఓటు హక్కుని గుర్తించారు. అలాగే అందరూ వినియోగించుకోవాలని చెప్పి కోరుకుంటున్నారు. కూటమి ప్రపంచం ఉందని అంటున్నారు, దానివల్ల మీ అభిప్రాయం? ఆముదాల వలస అసెంబ్లీ వైకాపా అభ్యర్థి తమ్మినేని సీతారాం సతీమణి వాణిశ్రీ స్థానిక పోలింగ్ బూత్లో అక్రమాలకు పాల్పడినట్లు ఈసీకి తెదేపా నేత దేవినేని ఉమామహేశ్వరరావు లేఖ రాశారు. వాణిశ్రీ తన అనుచరులతో కలిసి ఆముదాల వలసలోని 158, 159 పోలింగ్ బూత్లలో క్రమాలకు తెరలేపారని లేఖలో పేర్కొన్నారు. అక్కడి నుంచి తెదేపా సానుభూతి పరులను బయటకు పంపినట్లు తెలిపారు. రాజ్యాంగబద్ధ పదవిలో ఉన్న వారి సతీమణి పట్టపగలే ఇలా పోలింగ్ బూత్లో ఆక్రమించి రెగ్గింకు పాల్పడటం దారుణమని పేర్కొన్నారు. ఇక్కడ పోలింగ్ కేంద్రాలకు అదనపు బలగాలను పంపాలని డిమాండ్ చేశారు. పోలింగ్ అక్రమాలను వెంటనే అడ్డుకుని శాంతియుత ఎన్నికలకు చర్యలు తీసుకోవాలని దేవినేని ఉమా కోరారు. పోలింగ్ ప్రారంభం అవ్వకముందే మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి నియోజకవర్గంలో బూత్ ఏజెంట్లను కిడ్నాప్ చేసి తీసుకెళ్ళడం జరిగింది. దాని మీద సిఇఓ గారిని కూడా విషయం చెప్తే ఎవరైతే బాధ్యులైనా ఎస్ఐ సస్పెండ్ అవుతారని తెలియజేశారు. కాబట్టి అధికారులందరూ కూడా తెలియజేస్తున్నాం, మీరు ఈ వైసీపీ గుండాలు నాయకులు ఈ పోటీ చేసే అభ్యర్థుల మాట విని ఈ వాళ్ళు చేసే గోండాయిజానికి సపోర్ట్ చేస్తే పొద్దున బూత్ ఏజెంట్లను కిడ్నాప్ చేసిన సహకరించినందుకు పెద్దిరెడ్డి మాట విన్నందుకు ఎస్ఐ సస్పెండ్ అవుతున్నాడు. అదేవిధంగా సాయంత్రం 4 గంటల నుంచి 6 గంటల దగ్గర బూతుల దగ్గర ఏదైతే వీళ్ళు అరాచకాలు చేయాలని వైసీపీ పోటీ చేసే అభ్యర్థులు కానీ ముఖ్యమంత్రి తాడేపల్లి ఆలోచనలకు అనుగుణంగా సహకరించబోయే పోలీసు అధికారులు కూడా చెప్తున్నాం, ఈ తప్పుడు గనులకి ఈ ధ్వంసాలకు మీరు సహకరించమాకండి, ఆ ఎస్ఐ సస్పెన్షన్ చూడండి. ఇవాళ శివకుమార్ ఇప్పుడే అనురాధ్ గారు చెప్పారు, ఆ చెంపదెబ్బ తాడేపల్లి కొంప మీద కొట్టినట్టే, వైసీపీ గోండాయిజం మీద కొట్టినట్టే. జగన్మోహన్ రెడ్డి అరాచకత్వానికి చెంపపెట్టలాంటిది. ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్ ఐఐటి పిల్లవాడు క్యూ లైన్ లో ఎందుకు లేవని అడిగిన ప్రశ్నించిన ఎమ్మెల్యే ఆ విధంగా సెంట్రల్ నియోజకవర్గంలో పలువురు నేతలు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. సెంట్రల్ ఎమ్మెల్యే మల్లాది విష్ణు, ఎమ్మెల్సీ రూహుల్లా, ఏపీఎస్ఎఫ్ఎల్ చైర్మన్ పునూరు గౌతమ్ రెడ్డి, ఇండియా కూటమి సెంట్రల్ అభ్యర్థి బాబురావు తమ ఓటు హక్కును కుటుంబ సభ్యులతో కలిసి వినియోగించుకున్నారు. ప్రశాంత వాతావరణంలో మహిళలు, వృద్ధులు, యువత పెద్ద ఎత్తున తమ ఓటు హక్కును వినియోగించుకుంటున్నారని తెలిపారు. సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో ఉదయం నుండే ప్రతి ఒక్కరూ తమ ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు. సెంట్రల్ నియోజకవర్గంలో ఎమ్మెల్యే మల్లాది విష్ణు, ఎమ్మెల్సీ రుహుల్లా, ఏపీఎస్ఎఫ్ఎల్ చైర్మన్ పూనూరు గౌతమ్ రెడ్డి, ఇండియా కూటమి సెంట్రల్ అభ్యర్థి బాబురావు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. పార్లమెంటుకు, శాసనసభకు జరిగే ఎన్నికలకు ఎండను, సమయాన్ని కూడా లెక్క చేయకుండా ప్రజలు వినియోగించుకుంటున్నారని సెంట్రల్ ఎమ్మెల్యే మల్లాది విష్ణు అన్నారు. ప్రతి ఒక్కరిలో ఓటుపై చైతన్యం బాగా పెరిగిందన్నారు. ఓటు వేసేందుకు అధిక సమయం పట్టినా క్యూ లైన్లో వేచి ఉండి ఓటు వేస్తున్నారని అన్నారు. శాసనసభకు, పార్లమెంటుకు ఎన్నికలు జరుగుతూ ఉన్నాయి. ఈ ఎన్నికల్లో ప్రజలందరూ కూడా ఎండని, సమయాన్ని కూడా లెక్క చేయకుండా ఈ పోలింగ్ స్టేషన్లో ప్రతి ఒక్కరు కూడా వచ్చి ఒక ఓటు హక్కు, వారికి కలిగినటువంటి హక్కుని, ఓటు హక్కుని సద్వినియోగపరుచుకున్నారు. సద్వినియోగపరచుకోవడమే కాదు, వారందరిలో కూడా ఒక పట్టుదల, ఒక ఆలోచన, వారు అనుకున్నటువంటి ప్రభుత్వాలు మళ్ళీ రావాలని, ఉన్నటువంటి ప్రభుత్వాన్ని ఎండార్స్ చేస్తూ వారు ఓటు వేసినట్టుగా. మరీ ముఖ్యంగా మహిళలు ఒక ఓటు వేయడానికి సుమారుగా రమారమి 3 గంటల సమయం పడుతుంది. 3 గంటల సమయం పట్టినప్పటికీ కూడా అందరూ కూడా, వృద్ధులు కానీ, వితంతువులు కానీ, వికలాంగులు కానీ, యువకులు కానీ, కొత్తగా ఓటు వచ్చినటువంటి దాదాపుగా 6,000 మంది కొంత పై చిల్లరగా కొంత ఓటు వచ్చినట్టుగా మనకు సమాచారం ఉంది. వారందరూ కూడా క్యూ లైన్లో నుంచుని ఒక బాధ్యత కలిగినటువంటి పౌరులుగా, వారు అనుకున్నటువంటి, వారికి తోడుగా ప్రభుత్వం ఉంటుందని, ఆ ప్రభుత్వం మళ్ళీ రావాలని వారు అనుకున్నట్టుగా మనకి స్పష్టంగా
ఇప్పటి వరకు జరిగినటువంటి పోలింగ్ సరళి కానీ పోలింగ్ శాతం కానీ మనకు అర్థమవుతోంది. కాబట్టి సాయంత్రం 6 గంటల వరకు సమయం ఉంది. కాబట్టి ఈ 6 గంటల సమయంలో ప్రతి ఒక్కరూ కూడా ఓటు హక్కుని వినియోగించుకోవాలి. ఏ ప్రభుత్వం అధికారంలోకి వస్తే రాష్ట్రం బాగుంటుందో ఆ పార్టీకి ప్రజలు పట్టం కట్టాలని సూచించారు. తన ఓటు హక్కును వినియోగించుకోవడం ఆనందంగా ఉందని ఎమ్మెల్సీ రుహుల్లా అన్నారు. ప్రశాంతంగా వాతావరణంలో మహిళలు, వృద్ధులు, యువత పెద్ద ఎత్తున తమ ఓటు హక్కును వినియోగించుకుంటున్నారని అన్నారు. సెంట్రల్ నియోజకవర్గంలో 59లో 34వ బూత్లో నా అమూల్యమైన ఓటు అంటే వినియోగించుకోవడం జరిగిందండి. అదేవిధంగా ఈరోజు చాలా చక్కటిగా అందరూ మన ఇప్పుడు మహిళలు కానీ మన ఇప్పుడు యువత కానీ చాలా చక్కగా ఇప్పుడు లైన్లో నుంచొని వాళ్ళ ఇప్పుడు ఓటని వినియోగించుకోండి. రాబోయే రోజుల్లో సీఎం జగన్ కావాలని మనస్ఫూర్తిగా అందరూ కోరుకుంటుందండి. కాబట్టి అఖండ మెజార్టీతో ఇక్కడ సెంట్రల్ కానీ ఆంధ్రప్రదేశ్తో సీఎం గారు కూడా మంచి మెజార్టీతో గెలుస్తానని అందరూ చెప్పగలుగుతాను. మునిపెన్నడూ లేని విధంగా పోలింగ్ సరళి రాష్ట్రంలో నెలకొందని ఏపీఎస్ఎఫ్ఎల్ చైర్మన్ పూనూరు గౌతమ్ రెడ్డి అన్నారు. ఓటు వేయాలి అని దృఢ సంకల్పంతో పెద్ద ఎత్తున ప్రజలు ఎన్నికల బూత్లకు క్యూ కడుతున్నారని అన్నారు. ఈసారి 80%కు పైగా ఓటింగ్ శాతం ఉండే అవకాశం ఉందని చెప్పారు. ఎన్నికల సందర్భంగా పోలింగ్ సంబంధించి మునిపెన్నడూ లేనటువంటి విధంగా ఉత్సాహంగా అని చెప్పాలి. రెండోది ఓటు వేయాలి అనేటువంటి దృఢ సంకల్పంతో ప్రజానీకం యావత్తు కూడా ఎర్లీగానే రావటం అనేటువంటి జరిగింది. ఓటును వినియోగించుకోవడం, సద్వినియోగం చేసుకోవడం జరుగుతూ ఉంది. నాకు తెలిసినంత వరకు కూడా మోర్ దాన్ 80% పోలింగ్ జరిగేటువంటి ఇది జరుగుతూ ఉంది. ఇవాళ జరిగేటువంటి ఈ పోలింగ్ సంబంధించినంత వరకు కూడా ఇతరత్ర ఏర్పాట్లు అవన్నీ కూడా ఒక రకంగా మంచిగానే ఉన్నాయనేటువంటిది కనపడుతుంది. కొన్ని చోట్ల చెదురుమదురు సంఘటనలు జరిగినప్పటికీ కూడా ఆ చెదురుమదురు సంఘటనలు జరిగేటువంటి దాంట్లో టీడీపీ వారు కానీ ఇతరత్ర వారు కానీ చేసేటువంటి వాళ్ళు చేసేటువంటి ఉద్రిక్త వాతావరణాన్ని క్రియేట్ చేయడం అనేది జరుగుతోంది. అది మానుకోవటం మంచిదని, దాన్ని పూర్తి స్థాయిలో కంట్రోల్ చేయాల్సినటువంటి బాధ్యత పోలీసు వ్యవస్థ పైన ఉంది అనేటువంటిది ఈసీకి కూడా అదే కూడా మేము కూడా తెలియజేస్తున్నాం. భవిష్యత్తులో ఏదైనా కానీ ఒక ప్రశాంతమైనటువంటి వాతావరణంలో ఈ ఎన్నికలు జరగాలని కూడా ఆకాంక్షిస్తుంది. ప్రతి ఒక్కరూ ఓటు వేసి ప్రజాస్వామ్యంను రక్షించాలని ఇండియా కూటమి సెంట్రల్ అభ్యర్థి సిహెచ్ బాబురావు అన్నారు. రాష్ట్రాన్ని రక్షించాలి అంటే ప్రతి ఒక్కరూ ఓటు వేయాలని కోరారు. పౌరులు సరైన నిర్ణయం ఇప్పటికే తీసుకుని ఉంటారని అన్నారు. ఎన్నికల్లో గెలిచేందుకు రాజకీయ పార్టీలు భారీ ఎత్తున డబ్బు పంపిణీ నిర్వహించారని ఆరోపించారు. ఈరోజు వేసే ఓటు దేశ భవిష్యత్తుని, రాష్ట్రం యొక్క రాబోయే కాలానికి సంబంధించిన భద్రతని కల్పించేటువంటి ఎన్నికలు ఇవి. ఈ ఎన్నికల్లో ప్రతి ఒక్కరూ ఓటు వేసి ప్రజాస్వామ్యాన్ని రక్షించాలి, మన దేశాన్ని, రాష్ట్రాన్ని రక్షించాలి, విజయవాడ నగరాన్ని కాపాడుకోవాలి. మరి అందుకే మంచి పౌరులైన వాళ్ళు చెడ్డ వ్యక్తులకి, చెడ్డ పార్టీలకి ఓటు వేయటం జరిగితే చాలా నష్టం జరుగుతుంది. అందుకే పౌరులు, ఓటర్లు సరైన నిర్ణయం ఇప్పటికే తీసుకుంటారు. కాబట్టి ప్రజాస్వామ్యాన్ని కాపాడుకోవటానికి ఓటు వేయాలి. కానీ ఈ ఎన్నికల్లో డబ్బు విచ్చలవిడిగా పంపిణీ చేశారు. ఇందులో అనేక ప్రధానమైన పార్టీలుగా ఉన్నటువంటి వాళ్ళందరూ కుమ్మక్క అయిపోయారు. మీరు 1000 పంచుదాం, మేము 1000 పంచుదాం, అదే మేము 2000 పంచుదాం, మీరు 2000 పంచుదాం. దీంట్లో మాత్రం అంతా దోస్తీనే, ధన రాజకీయాలు. యంత్రాంగం అంతా ప్రేక్షక పాత్ర వహిస్తూ ఉంది. జెండా సైజ్ ఎంత ఉండాలి, లేకపోతే ఒక జెండా ఎక్కువ పెట్టారా లేదా, దీని మీద అనేక ఆంక్షలు పెట్టారు. కానీ డబ్బు పంపిణీని పూర్తిగా చేతులు ఎత్తేసారు. పబ్లిక్గా అంతమంది రాత్రిపూట పంచేవాళ్ళు ఇప్పుడు పట్టపగలే పనిచేస్తూ ఉన్నారు. అంటే ధన రాజకీయాల మీదే ఇవాళ ఆధారపడుతూ ఉన్నారు. వాళ్ళ యొక్క సంక్షేమాన్నో అభివృద్ధినో చూసో ఓటు అడిగేటువంటి పరిస్థితి లేదు. దానికి భిన్నంగా మేము సిపిఎంగా అదే రకంగా ఈరోజు ఉన్నటువంటి ఇండియా కూటమి తరఫున ప్రజలకి ప్రజాస్వామ్యాన్ని కాపాడటానికి ఓటు అడగం. ఖచ్చితంగా జనం ఈ భ్రమలకి భిన్నంగా ఇవాళ ఓటు వేస్తారని నమ్మకం మాకుంది. దీన్ని ఇప్పటికైనా సరే ప్రజలు గమనించి తప్పనిసరిగా సరైన తీర్పునిస్తారనే ఆశాభావంతో ఉన్నాం. విజయవాడ పశ్చిమ నియోజకవర్గంలో పోలింగ్ ముగిసింది. ఉదయం 7 గంటలకే పోలింగ్ కేంద్రాల వద్ద ఓటర్లు బారులు తీరారు. విజయవాడ పార్లమెంటు పశ్చిమ నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థులకు ఓటర్లు తమ ఓటు వేసి ఓటు హక్కును వినియోగించుకున్నారు. అయితే పోలింగ్ కేంద్రాల వద్ద అరాకొర వసతి సౌకర్యాలు నెలకొన్న నేపథ్యంలో ఓటర్లు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు.
4వ విడత లోక్సభ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ ప్రక్రియ విజయవాడ నియోజకవర్గంలో ప్రశాంతంగా ముగిసింది. ఉదయం 7 గంటల నుండి పోలింగ్ కేంద్రాల వద్దకు ఓటర్లు చేరుకున్నారు. ఇక పశ్చిమ నియోజకవర్గంలో తమ ఓటు హక్కును వినియోగించుకునేందుకు పోలింగ్ కేంద్రాల వద్దకు భారీగా చేరుకోవడంతో క్యూ లైన్లో ఓటర్లు గంటల కొద్దీ వేచి ఉండాల్సి ఉంది. మాజీ మంత్రి వైఎస్ఆర్సీపీ సెంట్రల్ నియోజకవర్గం ఎమ్మెల్యే అభ్యర్థి వెల్లంపల్లి శ్రీనివాసరావు తన సతీమణి శ్రీవాణితో కలిసి సుందరమ్మ కార్పొరేషన్ హై స్కూల్లో ఓటు వేశారు. ఆంధ్ర రాష్ట్ర వ్యాప్తంగా కూడా పోలింగ్ డే సందర్భంగా నేను నా కుటుంబంతో పాటు వచ్చి ఇప్పుడే ఓటేయడం జరిగింది. ప్రతి ఒక్కళ్ళు కూడా ఓటు హక్కు వినియోగించుకోవాలని చెప్పని మీ ద్వారా నేను కోరుకుంటున్నాను. అదేవిధంగా ఎన్నికల కమిషన్ కూడా నిష్పక్షపాతంగా ఎన్నికలు నడపాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఎందుకంటే ఎక్కడ చూసినా కూడా కొంత తెలుగుదేశం పార్టీ నాయకులందరూ కూడా ఎల్లో కలర్ షర్ట్ వేసుకొని బూత్లోకి వెళ్ళడం, అదేవిధంగా వాళ్ళకి ఐడి కార్డులన్నీ కూడా అందరికీ కూడా ఎల్లో కలర్ వేయడం, ఇది ఎక్కడ నడిచిందో అర్థం కావట్లేదు. ఒక తెలుగుదేశం పార్టీది ఎల్లో కలర్ ఉంది, అదే కలర్తో ఐడి కార్డులు ఇవ్వడం అందరికీ, అదేవిధంగా వాళ్ళు ఎల్లో షర్ట్లు వేసుకుంటే ఎల్లో చేయడం, ఇది కొంచెం ఎన్నికల కమిషను పక్షపాతంగా వ్యవహరిస్తుంది అనిపిస్తే విధంగా కనబడుతుంది నాకు. దయచేసి ఎప్పుడైనా కానీ ఎన్నికలు సజావుగా జరిగే విధంగా ఎవరికి కూడా ఎన్నికల కమిషన్ ఒక పక్షంగా నిలబడకుండా పారదర్శకంగా పనిచేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఆంధ్ర రాష్ట్ర ప్రజానికానికి అంతా ఒకటే కోరుకుంటున్నా, ప్రతి ఒక్కళ్ళు ఓటేయండి. ఓటు కంపల్సరీ వేయాల్సిన బాధ్యత మనందరి మీద ఉంది. వేసే ముందు ఒక్కసారి మనకి ఎవరు మంచి చేస్తున్నారు అనేది ఒకసారి ఆలోచన చేయండి. మోసపోతున్న మార్కులు నమ్మకండి. రియల్గా ఎవరు చేస్తున్నారో చూసుకొని వారికి మన ఓటు వేయాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు ఓటు హక్కు వినియోగించుకోవడం సంతోషంగా ఉందని చెప్పని మీ అందరికీ కూడా తెలియదు. పశ్చిమ నియోజకవర్గ వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి షేక్ ఆసిఫ్ తారాపేటలో తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఇండియా కూటమి బలపరిచిన సిపిఐ అభ్యర్థి జి కోటేశ్వరరావు జోడిబొమ్మల సెంటర్లోని ఆర్సీఎం స్కూల్లో తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ ఎన్నికల సంఘం అరాకొర వసతులు కల్పించడంతో పోలింగ్ కేంద్రాల వద్ద ఓటర్లు ఇబ్బందులకు పడుతున్నారని పేర్కొన్నారు. అరాకొర ఏర్పాట్లతోటి విజయవాడ పశ్చిమ నియోజకవర్గంలో ఎన్నికల ప్రక్రియ జరుగుతూ ఉన్నది. ఎన్నికల కమిషను ప్రజలకి కనీస సౌకర్యాలు కల్పించడంలో చేయలేకపోయింది. ప్రధానంగా త్రాగునీటి సమస్య తీవ్రమైనటువంటి ఎద్దడి, అలాగే ఎండ తీవ్రత ఉన్నది. ఎండ తీవ్రత ఉన్నటువంటి క్రమంలో కనీసము టెంట్స్ అన్నా వేయలేనటువంటి పరిస్థితిలో ఎక్కడికి వెళ్ళినా కూడా ఓటర్స్ అంతా కూడా గగ్గోలు పెడతా ఉన్నారు. ఎండలో కనీసం తాగటానికి నీరు లేదు, ఎండలో నుంచోవాల్సి వస్తూ ఉంది. టెంట్స్ అన్నా వేయించండి అని చెప్పి రాజకీయ పార్టీలుగా మేము వేయించకూడదు అని చెప్పి ఎన్నికల కమిషన్ చెప్పుద్ది. మరి ఆ ఏర్పాట్లు వారే చూడవలసినటువంటి అవసరం ఉన్నది. ప్రధానంగా భవానీపురం రవీంద్ర భారతి స్కూల్లో పోలింగ్ బూత్ 6, 10లో ఈవీఎంలు మొరాయించాయి. ఇప్పటి వరకు 7 గంటలకి ప్రారంభించవలసినటువంటి ఓటింగు 8 గంటల 10 నిమిషాలకి ప్రారంభించారు 2 బూతుల్లో కూడా. అలాగే 223 రాజరాజపేట బూత్ కూడా ఈవీఎంలు మొరాయిస్తా ఉన్నాయి. ఇంకా చాలా చోట్ల ఈవీఎంలు మొరాయిస్తున్నటువంటిది అని చెప్పి కంప్లైంట్స్ వస్తూ ఉన్నాయి. దీన్ని సెటరైట్ చేయవలసినటువంటి అవసరం ఉన్నది. ముఖ్యంగా ఎక్కడైతే గంట పాటు ఆలస్యంగా ప్రారంభించబడిందో 6వ నెంబర్ బూతు 10వ నెంబర్ బూతులో ఖచ్చితంగా 6 గంటల లోపు వాళ్ళు చెప్తా ఉన్నారు 6 లోపు జనాభా అందరికీ అవకాశం ఇస్తాను. మీరు 6 వరకు మీరు ఇచ్చేదే ఉంది, మ్యాండేటరీ అది ఎలక్షన్స్ కమిషన్ ఇచ్చింది. కాబట్టి 7 గంటలకి స్టార్ట్ అవ్వాల్సినటువంటి పోలింగు 8 గంటల 10 నిమిషాలకు పోల్ స్టార్ట్ అయింది. కాబట్టి 6 గంటల నుంచి 7 గంటల వరకు ఆ 2 బూతుల్లో టైం ఎక్స్టెన్షన్ చేయాలి. ఇంకా ఎక్కడైనా అటువంటి మురాయింపులు ఉంటే వాటిని టైంని ఎక్స్టెన్షన్ చేయవలసినటువంటి అవసరం ఉంది. తర్వాత రెండవది గమనించినటువంటిది ఎమ్మెల్యే అభ్యర్థి ఈవీఎంలో పింక్ కలర్ ఈవీఎం ఉంది, కానీ బయట డిస్ప్లేలో నమూనా 7A చూస్తే వైట్లో పెట్టారు. కాగా ఎన్డీఏ కూటమి బలపరిచిన విజయవాడ పశ్చిమ నియోజకవర్గం బీజేపీ అభ్యర్థి వై సత్యనారాయణ చౌదరి అలయాస్ సృజనా చౌదరి విజయవాడ 41, 42 డివిజన్లోని పోలింగ్ కేంద్రాలను సందర్శించి పోలింగ్ బూతుల్లో కొనసాగుతున్న ఓటింగ్ ప్రక్రియను పరిశీలించారు. ప్రశాంతంగా జరుగుతుంది, కానీ ఓటర్స్ మాత్రం ఇబ్బంది పడుతూ ఉన్నారు. కొంచెం టెంట్లు అయ్యి ఆ ఎండకి టెంట్లు వేసి ఉంటే బాగుండేది. తర్వాత లోపల కూడా ఆఫీసర్స్కి అది వాటర్ అది అందట్లేదు అని అన్నారు. మాట్లాడతాం. ప్రస్తుతానికి ఇంతవరకు వెళ్ళినవన్నీ ప్రశాంతంగానే ఉన్నాయి. ఇప్పుడు అవతల వాళ్ళకు ఇద్దరికీ చెప్పా, ఇరు పార్టీల వాళ్ళకి అన్ని పార్టీల వాళ్ళకి అవతల
పార్టీ వాళ్ళు ఘర్షణ వాతావరణం తేవడానికి ట్రై చేస్తే చెప్పా. నిన్నటిదాకా అయిపోయింది అది. ఇప్పుడు మాత్రం సామరస్యంగా సౌమ్యంగా మాట్లాడుకోండి. మీరు ఊరిని అరిసినంత మాత్రాన్ని మీకు ఓట్లు ఎక్కువ పడవు, అరవనంత మాత్రాన్ని వేరే వాళ్ళకి ఓట్లు తక్కువ పడవు అనేది సలహా ఇచ్చొచ్చాను. కానీ ఇక వాళ్ళ బిహేవియర్ మారేటట్టు కనపట్లా. ఓటింగ్ సార్లు ఎలా ఉంటారు అంటే ఉదయం నుంచి బాగా జనాలు ఇంకొక గంట అయితే కానీ జనం అయితే బాగానే వస్తున్నారు. 12 గంటలకు కానీ మనం చెప్పలేం. విజయవాడ తూర్పు నియోజకవర్గంలో ఈసారి అత్యధిక పోలింగ్ నమోదైంది. ఉదయం నుండి ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. వైఎస్ఆర్సీపీ, టీడీపీ ఎంపీ అభ్యర్థులు కేశినేని నాని, చిన్నితో పాటు ఎమ్మెల్యే అభ్యర్థులు దేవినేని అవినాష్, గద్దె రామ్మోహన్ కుటుంబ సభ్యులతో కలిసి తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఇక వివరాల్లోకి వెళితే టీడీపీ విజయవాడ పార్లమెంట్ ఎంపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న కేశినేని శివనాథ్ దంపతులు వారి ఓటు హక్కును వినియోగించుకున్నారు. విజయవాడ తూర్పు నియోజకవర్గం ఆంధ్ర లయలా కాలేజ్ పీజీ బ్లాక్ రూమ్ నంబర్ IP4లో కేశినేని శివనాథ్ తన కుటుంబ సభ్యులతో కలిసి సోమవారం ఓటు వేశారు. కేశినేని శివనాథ్ వెంట సతీమణి జానకి లక్ష్మి, కుమారుడు వెంకట్, కూతురు స్నిగ్ధ, తల్లి ప్రసూనాంబ వారి ఓటు హక్కును వినియోగించుకున్నారు. పోలింగ్ బూత్లో జరుగుతున్న ఎన్నికల సరళిని గమనించారు. వయసుకు సంబంధం లేకుండా 80 ఏళ్ళు దాటిన వారు కూడా చక్కగా వచ్చి లైన్లో నిల్చొని ఓటు హక్కు వినియోగించుకుంటున్నారు. చిన్న చిన్న అసౌకర్యాలు ఎదురైనా అధికారం దగ్గరుండి కరెక్ట్ చేశారు. పోలింగ్ చురుగ్గా సాగుతుంది. నిజంగా చాలా పెద్ద లైన్లు ఉన్నాయి. తప్పకుండా అందరూ ఓటు హక్కు వినియోగించుకుంటున్నందుకు అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. ఓటర్లు భారీ సంఖ్యలో వచ్చి వారందరూ కూడా ఓటు హక్కు వినియోగించుకుంటున్నారు. చాలా పెద్దవారు కూడా ఉన్నారు. థ్యాంక్ యూ. లోగో తిప్పండి కనకరావు గారు. లోగో తిప్పండి. ఈవీఎం మిషన్ కాదు, డౌన్ చేయి. ఇబ్బంది దాన్ని కరెక్ట్ చేయడం జరిగింది. ఇప్పుడు సజావుగా పోలింగ్. విజయవాడ తూర్పు నియోజకవర్గంలోని 29-30 బూతుల్లో ఓటింగ్ సజావుగా కొనసాగింది. ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోవడానికి ఉదయం 6:30 నుంచే విధిగా పెద్ద సంఖ్యలో అక్కడికి చేరుకున్నారు. విజయవాడ వైసీపీ ఎంపీ అభ్యర్థి కేశినేని నాని తన కుటుంబ సభ్యులతో కలిసి ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఓటు వేయడం జరిగింది ఇక్కడ విజయవాడ ఈస్ట్లో కరెన్సీ నగర్లో. అట్లాగే ఖచ్చితంగా ప్రజలందరూ కూడా మంచి స్పందన, వైసీపీకి భారీ స్పందన లభిస్తుంది. వైఎస్ఆర్సీపీ పార్టీకి ముఖ్యంగా అన్ని వర్గాల వారు, ఏదైతే పథకాల్లో బెనిఫిట్ పొందిన వాళ్ళు అవ్వనండి, లేకపోతే అభివృద్ధి ఫలాలు అనుభవించినటువంటి పౌరులు కానివ్వండి, మన ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ ముఖ్యమంత్రి అయితేనే ఈ రాష్ట్రానికి బాగుంటుందని ప్రతి ఒక్కళ్ళు అనుకుంటున్నారు. ఖచ్చితంగా 175కి 175 ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు టార్గెట్ పెట్టినారో అది అచీవ్ అవుతుందో ఎటువంటి సందేహం లేదు. విజయవాడ పార్లమెంట్లో కూడా 7 వైసీపీ గెలవబోతూ ఉంది. అలాగే పార్లమెంట్లో కూడా భారీ మెజార్టీతో గెలుస్తుంది. గుణదలలోని జిల్లా జియాన్ పాఠశాలలో ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఉదయం 6:30 నుంచే విధిగా పెద్ద సంఖ్యలో అక్కడికి చేరుకున్నారు. ఓటర్లకు అవగాహన పెరిగిందని, ఈసారి ఓటింగ్ శాతం భారీగా ఉందని అధికారులు అన్నారు. తూర్పు నియోజకవర్గం వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి దేవినేని అవినాష్ కూడా కుటుంబ సభ్యులతో కలిసి వచ్చి ఓటు హక్కును వినియోగించుకున్నారు. 7 గంటలకి ఓటు వినియోగించుకోవటం జరిగింది. అదేవిధంగా తూర్పు నియోజకవర్గ ప్రజానీకానికి ఈరోజు మీ అందరం గారు కోరుకునేది ఒకటే, దయచేసి ప్రతి ఒక్కరి గారు ఓటు హక్కుని వినియోగించుకుని జరుగుతున్న మంచి కార్యక్రమాలు మరింతగా జరిగే విధంగా మీరందరూ గారు మీ యొక్క ఆశీర్వాదం, మీ యొక్క ధన్యవాదాలు, మీ యొక్క బ్లెస్సింగ్స్ అన్నీ గారు ఓటు ద్వారా నెరవేర్చాలని చెప్పని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. విజయవాడ అశోక్ నగర్లోని చైతన్య పాఠశాలలో ఓటు హక్కును గద్దె రామ్మోహన్, అనురాధ, రాజేష్ రాజ్యాంగం కల్పించిన ఓటు హక్కును ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలన్నారు. ఓటు హక్కు వినియోగించుకునేందుకు ఉదయం నుంచి పెద్ద సంఖ్యలో ఓటర్లు బారులు తీరారు. వాళ్ళ ఆదేశం ఈ రాష్ట్రాన్ని కాపాడుకోవాలనే ఆలోచన స్పష్టంగా కనపడుతుంది. ఏదైనా కూడా ఈ రోజున నా ఓటుని వినియోగించుకుని ఇప్పుడే రావడం జరిగింది. ఇంకా చాలా చోట్ల ఈవీఎం మిషన్ పనిచేయట్లేదని చెప్పి ఫోన్లు వస్తూ ఉన్నాయి. వాటన్నిటి కూడా రెక్టిఫై చేసుకోవాల్సిన అవసరం ఉంది. నా మిషన్ కూడా ఈవీఎం మిషన్ కూడా 45 నిమిషాల పాటు ఆగిపోవడం జరిగింది. ఏదేమైనా కూడా ప్రజలందరూ కూడా సహనంతో తన ఓటు హక్కుని ఎన్ని ఇబ్బందులు గురైనా తన ఓటు హక్కుని వినియోగించుకోవడమే ధ్యేయంగా సామాజిక బాధ్యత ఓటు అనేది. ఈ ఓటు నేను ఆడబిడ్డల గౌరవం, రక్షణ,
కాపాడుకోవటానికి, అదేవిధంగా యువత భవిష్యత్తు ఈ రోజున వాళ్ళు ఈ సమాజంలో ఒక చక్కటి స్థానంలో ఉండి నిలబడటానికి నా ఓటు హక్కును వినియోగించుకుంటున్నానని చెప్పి నేను అనుకుంటున్నాను. రాష్ట్రంలో ఎన్నికల పోలింగ్ తీవ్ర ఉద్రిక్తతలకు దారితీసింది. పల్నాడు గొడవలు తీవ్ర స్థాయికి చేరుకోగా తాడిపత్రిలో ఇరు వర్గాలు రాళ్లదాడి చేసుకున్నారు. ఇక కృష్ణా, ఎన్టీఆర్ జిల్లాలతో పాటు అన్ని జిల్లాల్లోనూ వైసీపీ, టీడీపీ నేతలు ఒకరికొకరు బాహాబాహీకి దిగి ఓటర్లను భయాందోళనకు గురిచేశారు. గన్నవరంలో యార్లగడ్డ వెంకట్రావు, వల్లభనేని వంశీతో పాటు పెనమలూరు నియోజకవర్గంలో జోగి రమేష్, బోడే ప్రసాద్ అనుచరులు గొడవలు తీవ్ర ఉద్రిక్తతలకు దారితీశాయి. దొండపాడు గ్రామంలో మామూలుగా పోలింగ్ ఎలా జరుగుతుందని మాకు అవకాశం ఉంది. కంటెస్ట్ చేస్తున్నప్పుడు విలేజ్కి వెళ్ళొచ్చు, ఎక్కువ మందితో కాకుండా ఒకళ్ళు ఇద్దరు వెళ్ళవచ్చు. పోలింగ్ బూత్లో అయితే ఒకళ్ళే వెళ్ళాలి, ఒకళ్ళే వెళ్ళాం. వెళ్ళి వెరిఫై చేసి బయటకు వచ్చినప్పుడు అప్పుడే సబ్ కలెక్టర్ గారు అక్కడ రావడం జరిగింది. ఇది పద్ధతిగా జరగట్లేదు. అక్కడే ఏదైతే వైఎస్ఆర్సీపీ పోస్టర్స్ కానీ అవన్నీ కూడా ఫ్లైయర్స్ కానీ అక్కడ పెట్టడం జరిగింది. ఇది పద్ధతి కాదు, ఇది కరెక్ట్ కాదు, ఇలా పోలింగ్ జరగటం ఎవరికి మంచిది కాదు అని చెప్పడం జరిగింది. దాంతోపాటుగా పోలింగ్ స్టేషన్ దగ్గర 100 మీటర్ల దూరంలో ఎవరైనా గుమ్ము కొడితే గుమ్ము కొడచ్చు. కానీ ఆ పోలింగ్ స్టేషన్ చుట్టూత బ్యారికేడ్ లాగా మనుషులందరూ, వైఎస్ఆర్సీపీ నాయకులందరూ అక్కడ గుమ్మిగూడి పోలింగ్ జరగనీయకుండా పోలింగ్ చేయడానికి వచ్చే వాళ్ళని భయభ్రాంతులకు గురి చేస్తూ ఇబ్బంది పెడతా ఉన్నారు. మేము అక్కడికి వెళ్ళడం జరిగింది. వెళ్ళినప్పుడు ఏదైతే నా కాన్వాయ్ వెహికల్స్ ఉన్నాయో వాటిని 2-3 అద్దాలు ధ్వంసం చేయడం జరిగింది. ఇది పద్ధతి కాదు, ఇది కరెక్ట్ కాదు. మేము క్లియర్గా చెప్పడం జరిగింది, ఇది సామరస్యంగా ఎలక్షన్ జరిపించుకుందాం, మేము గొడవ చేద్దామని లేదు, మీరు గొడవ చేద్దామని లేదు. కానీ ఇలా చేస్తే దీనివల్ల ఎవరికి ఉపయోగం. నా భార్య ముందు నువ్వసలు కమ్మోడివేనా అని దూషించాడు, అందుకే చంప పగలగొట్టానంటూ క్లారిటీ ఇచ్చిన తెనాలి ఎమ్మెల్యే అన్నాబత్తుని శివకుమార్. తెనాలిలో ఎమ్మెల్యే అన్నాబత్తుని శివకుమార్ ఓటు వేయడానికి వెళ్లిన సమయంలో ఓ వ్యక్తిని చెంపదెబ్బ కొట్టిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయిన సంగతి విదితమే. దీనిపై తాజాగా ఎమ్మెల్యే శివకుమార్ స్పందించారు. ఓటర్ను అనవసరంగా కొట్టారంటూ మీడియాలో రాస్తున్న రాతల్ని, ప్రచారాన్ని ఖండించారు. ఆయన మాట్లాడుతూ గొట్టుముక్కుల సుధాకర్ అనే వ్యక్తి తనను వ్యక్తిగతంగా దుర్భాషలాడాడని, అందుకే ఆ గొడవ జరిగిందని ఆయన తెలియజేశారు. ఈ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారిని ఏదో చేయాలి, వైఎస్ఆర్ పార్టీ ఎమ్మెల్యేలు ఏదో చేయాలి అనే శాడిజంతో ఈరోజు అతను ఆల్కహాల్ కూడా తాగి ఉండాడు. ఆ తాగి ఉండి నేను నా భార్య ఓటేయటానికి వెళ్తుంటే కానీ అసభ్య దోషంతో పక్కన నా భార్య నేను ఉన్నప్పుడు అసభ్య దోషంతో మరి ముఖ్యంగా ఏదైతే ఈ చిన్న కులాల్ని బహిరంగంగా తిట్టాడు. మాలా మాదిగలకు అండగాసే పార్టీ, మైనార్టీలకు అండగాసే పార్టీ, ఇట్లాంటి పార్టీలో ఈ లంజోడుగా అసలు కమ్మాడేనా, వీడు కమ్మాడేనా, ఈ మాటలు సేమ్ వర్డ్స్ నన్ను పట్టుకొని నా భార్య ముందు అక్కడ ఓటర్స్ అందరూ ఉన్నారు, చాలామంది ఉన్నారు, చాలామంది కమ్మాళ్ళే ఉంది, ఎస్సీలో ఉన్నారు, మైనార్టీలో ఉన్నారు. ఎందుకంటే మా ఐతానగర్లో కమ్మాస్ ఉన్నారు, ఎస్సీస్ ఉన్నారు. నేను ఓటేసే బూతు 4 వార్డులకు సంబంధించింది. అక్కడ ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ, కమ్మ వీళ్ళందరూ ఉన్నారు. వాళ్ళందరి ముందే అన్నాడు ఈ లంజా ఆడుకొని నన్ను, అంటే కమ్మాడిని కాబట్టి, ఎందుకంటే అతను నేను ఇద్దరం కమ్మాలమే. ఆ రకమైన భాష వచ్చినప్పుడు ఏంట్రా నువ్వు మాట్లాడేది అని చెప్పి నేను చేయి చేసుకున్నా, నిజమే ఏంట్రా నువ్వు మాట్లాడింది అని చెప్పి చేయి మీద ఇలా వేసి ఈ రకమైన భాష, ఎందుకంటే ఈ తెనాలి ప్రజలందరికీ తెలుసు నేనేంటి అలాంటి. కానీ దీన్ని వర్గీకరించి అన్న మాటలను ప్రజెంట్ చేయకుండా ఏబిఎన్, TV5 లేదు ఫేస్బుక్లో వీటితో ట్రోలింగ్ చేసుకుంటూ తెలుగుదేశం పార్టీ. గుడివాడ రాజేంద్రనగర్ టౌన్ హై స్కూల్లోని పోలింగ్ బూత్ 64లో కుటుంబ సభ్యులతో కలిసి ఎమ్మెల్యే కొడాలి నాని తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఈ సందర్భంగా కొడాలి నాని మాట్లాడుతూ మరలా వైసీపీ పార్టీని దీవించడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారని అన్నారు. మహిళలు, వృద్ధులు, యువత పెద్ద ఎత్తున ఓటింగ్లో పాల్గొంటున్నారని తెలిపారు. వారి భవిష్యత్తును నిర్ణయించుకునేందుకు మంచి ప్రభుత్వానికి ఓటు వేస్తారని భావిస్తున్నట్లు వెల్లడించారు. 3:30 గంటలకే గుడివాడలో 60% పోలింగ్ నమోదైంది. అదే పరిస్థితి రాష్ట్ర వ్యాప్తంగా ఉంటుందని భావిస్తున్నట్లు పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్నటువంటి పోలింగ్ని పరిశీలిస్తే
ముఖ్యంగా మహిళామ తల్లులు, వృద్ధులు, అదేవిధంగా యువత అందరూ కూడా పెద్ద ఎత్తున ఓటింగ్లో పాల్గొని వాళ్ళ భవిష్యత్తుని నిర్ణయించుకునేటువంటి ఈ ఎన్నికల్లో వాళ్ళు మంచి ప్రభుత్వానికి ఓటేస్తున్నారని చెప్పి నేను భావిస్తున్నాను. మేము గతం నుంచి కూడా చెప్తున్నాము, జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చినటువంటి అనేక సంక్షేమ కార్యక్రమాల ద్వారా ప్రతి పేదవాడు, ముఖ్యంగా మహిళల్లో బెనిఫిషరీస్ పెద్ద ఎత్తున ఉన్నారు. వారు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం కనుక అధికారంలోకి వస్తే వాళ్ళ పిల్లల భవిష్యత్తు బాగుంటుంది. వాళ్ళ పిల్లల చదువులు కావచ్చు, లేకపోతే వాళ్ళకి ఆరోగ్య సమస్యలు వచ్చినా పేదవారిని పట్టించుకునేటువంటి ప్రభుత్వం, వాళ్ళకి ఇళ్ళు నిర్మించి ఇచ్చినటువంటి ఈ ప్రభుత్వాన్ని జగన్మోహన్ రెడ్డి గారిని ఆశీర్వదించడానికి ఇంత పెద్ద ఎత్తున మహిళమ్మ తల్లులు బూతులకి వచ్చేంత ఎండలో కూడా ఈ 3:30 సమయం వస్తుంది. 60% పోలింగ్ ఇక్కడ గుడివాడలో కంప్లీట్ అయింది. అదేవిధంగా రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఇదే పెద్ద ఎత్తున ఓటింగ్ జరుగుతుంది. తప్పకుండా ఈ ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి గారిని మరొకసారి ఆశీర్వదించడానికి, దీవించడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారని చెప్పి నేనైతే భావిస్తున్నాను. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. రాష్ట్రంలో ముగిసిన 4వ విడత ఎన్నికలు. క్యూ లైన్లో 6 గంటల్లోపు ఉన్న ఓటర్లకు ఓటేసే అవకాశం. ఈ ఎన్నికల్లో 80% ఓట్లు పోలైనట్లు ప్రాథమిక అంచనా. పోలింగ్ వేళ అట్టుడిగిన పల్నాడు, తాడిపత్రితో పాటు పెనమలూరు, ఒకరిపై ఒకరు రాళ్ల దాడి, నివురుగప్పిన నిపుల రాష్ట్రంలో పలు ప్రాంతాలు. ఓటు హక్కును వినియోగించుకున్న రాష్ట్ర గవర్నర్ అబ్దుల్ నజీర్, సీఎం జగన్తో పాటు చంద్రబాబు, పవన్ కళ్యాణ్, పలువురు సెలబ్రిటీలు, ప్రభుత్వ ఉన్నతాధికారులు. ప్రజాస్వామ్య పరిరక్షణకు ఓటు వజ్రాయుధం లాంటిదంటూ స్పష్టం. విజయవాడలో ప్రశాంతంగా పోలింగ్. 3 నియోజకవర్గాల్లో తూర్పున అత్యధికంగా ఓట్ల నమోదు. జూన్ 4న ఫలితాలకై ఎదురుచూపులు. జీ న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి వార్తల్లో మళ్లీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.